తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఈరోజు సందేశంలో కృష్ణ భగవానుడు చెప్పింది, ధర్మంలో ఉన్న వాళ్ళు కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నారు, అధర్మంలో ఉన్న వాళ్ళు సుఖాలు ఎందుకు అనుభవిస్తున్నారు అని మన మనసు కనిపిస్తుంటుంది. ప్రశ్న వస్తుంటుంది, సమాజంలో పలానా వాడు ఎంత అధర్మంలో ఉన్నాడు, అయినా వాడు చూడు ఎంత సుఖంగా ఉన్నాడు, పలానా బ్రాహ్మణోత్తముడు లేకపోతే పలానా మంచి టీచరు ఎవరో సంథింగ్ వాడు మాత్రం ఇలా అనేక జబ్బులతో బాధలు అనిపిస్తున్నారు అని అనిపిస్తుంది మనకి. నిజానికి వాళ్ళు అనిపిస్తుంది ఇప్పుడుది కాదు, అది గతం తాలూకా నీడని ఇప్పుడు పొందుతున్నారు. వీడు అనుభవిస్తున్న సుఖం గతం తాలూకా నీడ, వీడు అనుభవిస్తున్న దుఃఖం గతం తాలూకా నీడ. కనుక గతం తాలూకా నీడ ఈ క్షణంలో ఉంటుంది, ఈ క్షణం నీడ భవిష్యత్తులో ఉంటుంది. ఇక రెండో పాయింట్, భగవానుడు చెప్పినట్లుగా దుర్మార్గాలు చేసేవాళ్ళు సంతోషంగా ఉన్నారని మీరెలా అనుకుంటున్నారు? అంటే వాళ్ళు సంపదలు ఉంటే సంతోషంలో ఉన్నట్లా? ధర్మరాజు చూడండి, ధర్మంలో ఉన్నాడు కాబట్టి సంతోషంగానే ఉన్నాడు. ధర్మరాజు అడవిలో ఉన్నా వనవాసంలో ఉన్నా సంతోషంగానే ఉన్నాడు, ఎక్కడ ఏ దుఃఖం లేదు ఆయనకి, హ్యాపీగా గడిపాడు. మరి దుర్యోధనుడు శకుని సో అండ్ సో పర్సన్స్ వాళ్ళందరూ అధర్మంలో ఉన్నారు, వాళ్ళు ఉండడానికి సంపదల్లో ఉన్నారు, రాజ్యంలో ఉన్నారు, సకల భోగాల్లో ఉన్నారు, కానీ ఎక్కడ సంతోషం ఉంది? ప్రతి క్షణం భయంలోనే గడిపారు. మళ్ళా వీళ్ళు ఎక్కడొచ్చి రాజ్యం అడుగుతారా అని ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వాళ్ళని చంపడం ఎలాగని ఆలోచిస్తూ అధర్మంలో కూరుకుపోయారు. అంటే ఆత్మకి ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మకి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ధర్మరాజు ఆ ప్రశాంతతలో ఉన్నాడు. మరి అధర్మంలో ఉన్న వాళ్ళు దుర్యోధనుడు అనుకో వాళ్ళేమో దుఃఖంలోనే టెన్షన్తో బాధతో భయంతో వేదంతో ఉన్నారు. కనుక మనము ఎలా ఉన్నామన్నది ముఖ్యం. మీ కంటికి కనిపించేది ఒకలా కనిపిస్తుంది, అందుకని మనం ఎప్పుడు ధర్మంలోనే ఉండాలి. ఆ ధర్మం గొప్ప ప్రశాంతతని ఇస్తుంది, గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, గొప్ప సౌఖ్యాన్ని ఇస్తుంది. ఎన్ని ఉన్నా ధర్మంలో లేకపోతే అవన్నీ నీకు ఏమీ ఇవ్వలేవు. ఎందుకంటే ఇక్కడ మీకు జడ్జి మీ మనసే, జడ్జి మీ యొక్క జీవుడే. ఆ జీవుడే మిమ్మల్ని జడ్జి చేస్తుంటాడు, ఎందుకు ఇలా ఉన్నావని. అందుకే చూడండి, ఎప్పుడన్నా ఏదన్నా అధర్మం చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా మీ లోపల గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ గిల్టీ ఫేరే మహాకరుణ, ఆ చైతన్యం మీ హృదయంలో ఉంటుంది. అది ప్రతి మనిషిలో ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్లో కూడా ఉంటుంది, హిట్లర్లో కూడా ఉంటుంది. కనుక ఎవరైతే అధర్మాన్ని చేస్తున్నారో వాళ్ళు అల్లకల్లోనే ఉంటారు. ఎవరైతే ధర్మంలో ఉన్నారో వాళ్ళు గొప్ప ప్రశాంతతలో ఉంటారు, చుట్టుపక్కల వారిని ఉంచుతారు. అందుకే ప్రశాంతత అత్యంత విలువైంది. ఎప్పుడైతే ఆత్మలో ప్రశాంతత ఉంటుందో, సంతోషం ఉంటుందో, అప్పుడు దేహంలో ఆరోగ్యం ఉంటుంది. అధర్మంలో ఉన్నవాడు ఆరోగ్యంలో ఉన్నాడు చూపించండి, ఒక్కడే ఉన్నా వాడి కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీలు కానీ ప్రజలను పీడిస్తుండేవాళ్ళు, జంతువులు పీడిస్తుండేవాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు చూపించండి. వాళ్ళ కుటుంబాలు ఎక్కడో చోట ఏదో ఒక డ్యామేజ్ ఉంటుంది, లేదా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధర్మంలో ఉండాలన్నది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఆ ధర్మం గొప్ప శాంతిని ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది. బట్ ఎప్పటికైనా విజయం వస్తుంది. మహాభారతంలో చివరికి ఎవరిది విజయం? ధర్మరాజుదే. చివరి ఆఖరికి మిగిలింది వాళ్ళే కదా. కనుక ఎప్పుడు ధర్మమే మన ప్రధాన ధ్యేయం అవ్వాలి. థ్యాంక్ యూ ఉమా మేడం.